సిద్ధవటం కోట చరిత్రలో ఎన్నో రాజ్యవంశాలు ఈ కోటని పరిపాలించాయి. మరి మీ అందరికీ ఈ కోట యొక్క చరిత్రని ఒక డాక్యుమెంటరీ రూపంలో తెలియజేస్తున్నాను. సిద్ధవటం కోట కోసం ప్రయాణిస్తుంటే దారి మొత్తం చాలా పచ్చదనంగా అప్పుడప్పుడే నాట్లు వేసే సన్నివేశాలన్నీ చూస్తూ వెళ్ళాను. సిద్ధవటానికి చేరుకోగానే కొద్ది దూరంలో ఒక రాజగోపురం కనపడింది. అక్కడికి వెళ్ళగా దేవాదాయ శాఖ అధికారులు ఆ గుడికి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. తరువాత కొలనులో ఒక వింత మొక్క నాకు కనపడింది. దాని గురించి తెలుసుకుంటే వాటర్ హైసింథిస్ అని తెలిసింది. చూడడానికి నెమలిపించంలా ఉంటుంది. తరువాత కొద్ది దూరంలో మరొక ప్రాచీన దేవాలయం కనపడింది. అక్కడికి వెళ్ళగా మర్రి చెట్టు ఊడలతో చూడడానికి మరొక వింత ప్రదేశంలాగా అనిపించింది. లోపలికి అడుగు పెట్టే సమయంలో కొన్ని గాజుపులు సూదిగా కూర్చుకునే విధంగా ఉన్నాయి. ఇక ప్రమాదం జరుగుతుంది కాబట్టి పాదరక్షకులను వేసుకొని ముందుకు వెళ్ళాను. ఒక్కసారిగా నిధుల కోసం జరిగిన అన్వేషణలాగా కొన్ని ఆనవాళ్లు కనిపించాయి. ఇంతవరకు నేను చూసిన ప్రతి దేవాలయంలో ఇలానే జరుగుతుంది. ఇంకా వెళ్లే దారిలో కొన్ని పాత కట్టడాల యొక్క ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ అనుకోకుండా ఒక కోనేరు చాలా వింతగా, చాలా వెరైటీ స్టైల్లో ఉంది. లోపలికి అడుగు పెట్టగా పైనున్న పైకప్పు ఏ క్షణాలలో అయినా కానీ నా మీద కుంగిపోయే విధంగా ఉంది. కాబట్టి వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. కోనేరు మాత్రం చాలా అందంగా ఉంది. ఒకప్పుడు ఎంత కలకలలాడుతుండేదో. సిద్ధవటం కోట 11వ శతాబ్దంలో ఈ కోటని నిర్మించారు. తదనంతరం ఎన్నో రాజ్యవంశాలు ఈ కోటని పాలిస్తూనే వచ్చాయి. ఆ రాజ్యవంశాల గురించి చెప్పుకుంటూ పోతే విజయనగర రాజులు, ఇంకా కాకతీయ రాజులు, ఇంకా తదనంతరం మట్టి రాజులు, ఆ తదనంతరం మీర్ జుమ్లా అనే ఔరంగజేబు యొక్క సేనాధిపతి ఈ కోటని ఆక్రమించి పాలించాడు. ఆ తరువాత కడప నవాబులు, ఆ తర్వాత బ్రిటిష్లు, ఇలా ఎంతోమంది ఈ కోటని పరిపాలిస్తూ వచ్చారు. కానీ పాలకులు మారే కొద్దీ కోట యొక్క భద్రత కూడా క్షీణించింది. అదేవిధంగా ఔరంగజేబు మరియు నవాబుల కాలంలో కోటలోని కొన్ని శిల్పాలను ధ్వంసం చేసి కొన్నిటినైతే నేలమట్టం చేసి వాళ్ళ స్థావరాలను ఏర్పరచుకున్నారు. అనుకోకుండా ఒక ఉడత మిత్రుడు కనిపించాడు. నా దగ్గర ఉండే బిస్కెట్ ప్యాకెట్ నుంచి ఒక బిస్కెట్ తీసుకొచ్చి దానికి ఇచ్చాను. ఆ ఉడతను చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. ఇంకా వెళ్లేదారిలో నవాబుల కాలం నాటి కొన్ని కట్టడాల యొక్క ఆనవాళ్లు కనిపించాయి. ఇది మసీదు అనుకుంటా. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ మత పెద్దల యొక్క సమాధులు. ఈ సిద్ధవటం కోట యొక్క ప్రాముఖ్యతను పెంచింది పక్కనే ఉన్న ఈ పెన్నా నది. కోట నుంచి నదికి చాలా స్వరంగ మార్గాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో ఇది చాలా ముఖ్యమైన స్వరంగ మార్గం. ఇంకా వెళ్ళే కొద్దీ చాలా దేవాలయాల యొక్క ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది అప్పట్లో ఒక పెద్ద శివాలయం. కానీ కాలాంతరం ఈ దేవాలయం కూడా శిథిలమైంది. కోటని ఆక్రమించే సమయంలో కోటలోని చాలా శిల్పాలు ఇలానే ధ్వంసం చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కట్టడాలు నవాబుల కాలం నాటి ప్రార్థనా మందిరాలు. ముఖ్యంగా చెప్పాలంటే నవాబుల యొక్క కట్టడాలతో పోలిస్తే విజయనగర రాజులు కట్టిన ఈ బలమైన రాతి కట్టడాలు ఇప్పటికి కూడా చాలా బలంగా ఉన్నాయి.
కోట నుండి బయటికి వచ్చినప్పుడు కోట ప్రహరీ గోడకి కొన్ని లిపులు రాయబడి ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా కోట యొక్క భద్రత కోసం కోట చుట్టూ ఒక కాలువ తీసి అందులో మొసళ్ళు పెంచేవారు. మీతో ఇంత అద్భుతమైన చరిత్ర పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరొక అద్భుతమైన ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.